హాయ్ హలో అస్సలం వాలేకుమ్ బ్యూటిఫుల్ పీపుల్స్. పడాలా పడాలా హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను ఆన్లైన్లో కొన్ని ఓకే టుడే టాపిక్ ఏంటి అంటే నేను ఆన్లైన్లో కొన్ని 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 ఏంటి కొన్ని జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. షాపింగ్ చేశాను. రీజన్ రీజన్ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది చెప్పండి? ఓకే, చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా ఆ వీడియో చూసి ఉండకపోయుంటే ఆ వీడియోకెళ్ళి ఓకే. టుడే మన టాపిక్ ఏంటి అంటే హ్మ్. ఓకే. టుడే షాపింగ్ ఏంటి అంటే అయితే నేను చేశాను. ఒకసారి చూడలేని వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడండి. యెస్. ఒకసారి చూడండి. యెస్. హాయ్ హలో అస్సలం వాలేకుమ్ బ్యూటిఫుల్ పీపుల్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ F2 క్వీన్స్ వైజాగ్ కుటీస్. నేను మీ నగీనా. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నేను ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశాను. షాపింగ్ ఎవరికి ఇష్టం చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. నాకు చాలా ఇష్టం షాపింగ్ చేయడం. నాకు రీజన్ దొరకడమే కావాలి. వెళ్ళి అలా షాపింగ్ ఎప్పుడు చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. షాపింగ్ చేయాలని చెప్పి. ఇప్పుడైతే నాకు ఈ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు నాకు చాలా చాలా రీజన్స్ అయితే దొరికాయి షాపింగ్ చేయడానికి. ఇంకా మనం ఊరుకుంటామా? చలో షాపింగ్ అయితే చేసేసాను. చలో ఇంకా లేట్ చేయకుండా నేను ఆన్లైన్‌లో ఏం షాపింగ్ చేశానో చూపించేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ నా ఆన్లైన్ షాపింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళైతే ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. సరేనా? ఇప్పుడైతే ఈ పార్సెల్స్ ఓపెన్ చేసేద్దాము వన్ బై వన్. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ అండ్ దీంట్లో ఉన్న క్వాలిటీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వచ్చిందా లేదా ఒకసారి అయితే మీతో నేను షేర్ చేసేసుకుంటాను. చలో ఇంకా లేట్ ఎందుకు, ఓపెన్ అయితే చేసేద్దాము. చలో ఓకేనా? వన్ బై వన్ నేనైతే ఓపెన్ చేసేస్తాను. ఇది ఇలా పట్టుకోవడం కష్టం అవుతుంది. నార్మల్‌గా పట్టుకోవడానికి స్టైల్‌గా అయితే ఉంది. కానీ ఇలా మనం ఏమైనా చేతులకి పని చెప్తే గనక ఇది మాత్రం పొలైట్‌గా మనకి ఇది ఆప్షన్ కూడా ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఇలాగ స్టైల్‌గా ఇక్కడైతే నేను పెట్టేసుకున్నాను. అండ్ ఈ మైక్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే నా ఫస్ట్ షాపింగ్ వీడియోలో వెళ్ళి చూసేయండి. అందులో నా మైక్ గురించి, నా ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని నేను ఆన్లైన్లో షాపింగ్ చేసిన అన్ని నేను దాంట్లో పోస్ట్ చేశాను. మీరు ఏమైనా మిస్ అయితే కనుక వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోలోకి అయితే వచ్చేసేయండి. సరేనా? ఇంకా లేట్ వద్దు. చలో ఇంకా ఇవైతే ఓపెన్ చేసేద్దాము. ఇవి ఓపెన్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి నేను. ఇప్పుడు టైం అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన టైం చూపిస్తాను. అండ్ ఈ టైంలో నేను ఎందుకు స్టార్ట్ చేశానో ఆ రీజన్ కూడా మీకు చెప్తాను. ఓకే, టైం చూపిస్తాను. నేను ఈ వ్లాగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను టైం అయితే చూపిస్తాను. చూడండి టైం. ఐ థింక్ సో మీకు రివర్స్ కనబడుతుంది అనుకుంటా కదా. ఇలా చూపిస్తే ఇలా రివర్స్ ఇలా కరెక్ట్గా కనబడుతుంది ఏంటి? వేసినట్టుంది. ఇలా చూసినా అలానే ఉంది, ఇలా చూసినా అలానే ఉంది. చలో నేనే చెప్పేస్తాను టైం. ఓకే, టైం అయితే 02:08 నైట్ 2 అవుతుందండి. ఈ టైంలో నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. రీజన్ చెప్తాను. ఓకే, టైం అయితే 02:08 నైట్ PM చూడొచ్చు మీరు. ఓకే, ఈ టైంలో నేను వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అది మీకు చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా నేను ఏమేమి షాప్ చేశానో అవన్నీ నేనైతే ఈ ఒక్కొక్కటి ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసేద్దాం, పార్సల్స్. చలో ఓకేనా? నాకు అవి ఈవెన్ ఏం లేదు. స్టార్టింగ్ నా చేతికి ఏది దొరుకుతుందో అదైతే ఓపెన్ చేస్తాను. పెద్ద ఏమంటారు ప్లానింగ్ అలాంటివి ఏమీ లేదు. ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. నా చేతికి దొరికింది ఇదైతే నేను ఓపెన్ చేసేస్తాను.
అండ్ నాకు కూడా తెలియదు ఇందులో ఏముందో అని చెప్పి మీతో పాటు నేను కూడా చూస్తాను ఏముంది ఏంటి ఎలా వచ్చింది అనేది. చలో, మనకి సిజర్ ఏం అవసరం లేదు, చేతులు ఉన్నాయి కాబట్టి, దేవుడు చేతులు ఇచ్చారు కాబట్టి ఫింగర్స్ అయితే నేను యూజ్ చేసేస్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ కొత్తగా ఏం చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చలో, లైక్ ప్లెయిన్ సారీస్ అండ్ వెస్ట్ ఇలాంటివి డ్రెస్సెస్ వేసుకొని అండ్ దీన్ని వేర్ చేస్తున్నారు. దీన్ని ఇలాగా, దీని పేరు అడగండి, నిజంగా ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది కాబట్టి. అమ్మో, ఏమైంది దీనికి, అంటుకుందే. ఇది దీన్ని ఏమంటారు దీన్ని ఏదో అంటారులేండి. చలో, నాకైతే ఇది ఎందుకు యూజ్ చేయాలో నాకు తెలుసు, దీని పేరుతో మనకు సంబంధం లేదు. సో ఇది ఫస్ట్ ఐటమ్ అయితే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. సో చాలా మల్టీపర్పస్ మీద మనం యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్ లో మనం యూజ్ చేయొచ్చు. లైక్ సారీస్, ప్లెయిన్ సారీస్ మీద ఇది మనం వేర్ చేస్తే డిజైనర్ సారీస్ లాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెస్టర్న్ వేర్ ఏదైనా మ్యాక్సీ డ్రెస్ వేసుకొని, 1 పీస్ డ్రెస్ వేసుకొని, సో ఎక్కువ అయితే నేను చూస్తున్నాను కదా ప్లెయిన్ మ్యాక్సీ డ్రెస్, సో అది వేసుకొని ఇలా, సో ఇలా నేనైతే దీన్ని ఎక్కడ పేరప్ చేస్తున్నాను అంటే సారీ కాదు, సారీ, క్రాప్ టాప్. చలో, సో దాని మీద నేను ఇలా పేరప్ చేస్తున్నాను. ఇవైతే నేను 2 తీసుకున్నాను, చూపిస్తాను. ఫస్ట్ వన్ అయితే ఇది, అంటే చూసాను ఏ డిజైన్ మనకి నచ్చితే ఆ డిజైన్ ఉంచుకుందాము, నచ్చలేంది రిటర్న్ పంపించేద్దాం అని చెప్పి. ఇదైతే ఇలా ఉంది, ఓకే పర్వాలేదు. దీన్ని ఇలా ఇవి ఇలాంటివి చూస్తే ఇవన్నీ అరబిక్ మోడల్స్ కదా, ఉన్నదే ఇంత హెయిర్. ఇది ఓకే, నైస్. దీని ప్రైస్ ఓకే, ఫోన్లోనే చూడండి. సారీ ఫ్రెండ్స్, ఫోన్ అయితే అక్కడ ఉంది, రికార్డ్ అవుతుంది వీడియో. నేను మీకు దీని లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లోని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. ప్రైస్ కూడా డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను, సరేనా? ఐ థింక్ సో 600 అనుకుంటా, 600 సమ్ చేంజ్. ఎస్, 600 సమ్ చేంజ్. ఓకే ఓకే, పర్వాలేదు, బాగుంది. అంటే ఈ ఒక్కటి వేసుకుంటే మన లుక్కే చేంజ్ అయిపోతుంది. సో అలా ఉంది కదా, దీని మీద కూడా కొంచెం మ్యాచ్ అయినట్టు ఉంది. ఈ డ్రెస్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ ఐటమ్ నేను షాప్ చేసిన ఇది మీషో నుంచి, సరేనా? ఇది సైడ్ పెట్టేద్దాము. రీజన్ చెప్తాను నేను ఈ టైంలో ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ షాపింగ్ ఎందుకు చేశాను అంటే మా బ్రదర్ మ్యారేజ్ ఉంది, సో అందుకే నేను ఈ షాపింగ్ చేశాను. లాస్ట్ వీడియోలో కూడా నేను మా బ్రదర్ మ్యారేజ్, నెక్స్ట్ మా హస్బెండ్ బర్త్డే, దానికి సంబంధించిన డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను. మీరు చూసారు కదా వ్లాగ్, బర్త్డే వ్లాగ్, మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్, ఒకసారి చూడండి. చూడలేని వాళ్ళు ఉంటే కనుక చూడండి, మంచిగా సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. చాలా హార్ట్ టచింగ్ వీడియో అండ్ ఎమోషనల్ వీడియో. నా ఫీలింగ్స్, నా గురించి ఎంతో కొంత దాంట్లో షేర్ చేశాను. ఐ థింక్ సో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ వీడియో, ఒకసారి చూసి వచ్చేసేయండి, సరేనా? చలో, నెక్స్ట్ కూడా నేను ఇవి ఇలాంటి ఇంకో ప్యాకెట్ నెక్స్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాము. చలో, ఇది చాలా బాగుంది అబ్బా. ఐ థింక్ సో ఇది బాగుంది కదా, దానికన్నా నాకు ఇది నచ్చింది అనుకున్నా. లైక్ ఆ క్రాప్ టాప్ మీద ఏది బాగుంటుంది అని చెప్పి, కానీ దాని మీద సూట్ అయినా అవ్వకపోయినా ఇది మాత్రం ఫిక్స్, ఎందుకంటే చాలా బాగుంది,
చాలా చాలా గ్రాండ్ లుక్ గా ఉంది. అండ్ ఈ నెట్ దానికన్నా ఎందుకో ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్ లో అయితే నాకు ఆ డిజైన్ నచ్చింది, బట్ ఇది రియల్ గా అయితే ఇది చాలా బాగుంది. నైస్, చూడండి బాగుంది కదా. నేను షార్ట్స్ లో కూడా పెడతాను, నేను పేరప్ చేసి వీడియో అయితే పెడతాను, పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి సరేనా ఎలా ఉంటుంది, నేను ఎలా పేరప్ చేస్తాను, దేని మీద పేరప్ చేస్తాను, అండ్ నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా, చలో ఇలా అయితే ఉంది ఇలా. ఓకే, దీని ప్రైస్ కూడా అకార్డింగ్ మేబీ 600, 600 సమ్ చేంజ్. ఓకేనా, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, నో ప్రాబ్లం. మీరు ఒకసారి మీకు నచ్చితే వెళ్ళి షాప్ చేసేయచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ఓకే 600కి ఏమొస్తుందండి, చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నైస్, నాకైతే ఇది నచ్చింది. ఇదైతే ఉంచేసుకుంటాను, అయితే రిటర్న్ చేస్తాను. ఇదైతే ఓకే, డన్. నెక్స్ట్ 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 ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. డ్రెస్ అండి, ఇది రెడీమేడ్. ఓపెన్ చేసేద్దాము. ఇప్పుడు నేను చేసే రెండు మీషోలో అండ్ మింత్రాలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే సూపర్. నేను వేసుకున్న డ్రెస్ అయితే ఆసమ్, చాలా బాగుంది. ఆ ప్రైస్ కి లైక్ సూపర్ అబ్బా. ఒకసారి ట్రై చేయండి. మీకు లింక్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో వెళ్ళి చెక్ చేయండి. బట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ వీడియో చూడండి సరేనా. మా హస్బెండ్ బర్త్డే సర్ప్రైజ్ వీడియోలో ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను, ఒకసారి చూడండి. డీటెయిల్స్ కావాలి అంటే కనుక నా ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్ వీడియోలో వెళ్ళి చూసేసేయండి. చలో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. ఇలా వచ్చింది, ఇలా. చలో ఓపెన్ అయితే చేసేద్దాము. ఎలా వచ్చిందో అమ్మా, చూడ్డానికి అయితే చాలా గ్రాండ్ గా ఉంది. లైక్ మ్యారేజ్ కి, రిసెప్షన్ కి సూట్ అయ్యేలానే ఉంది. ఈ డ్రెస్ నేను షాప్ చేశాను, కానీ ఇది నా గురించి కాదు. నేను ఎవరి గురించి చెప్తాను. ఫస్ట్ డ్రెస్ అయితే చూసేయండి, ఇది నా గురించి కాదు. బట్ నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను. ఓకే, నైస్ అబ్బా, బాగుంది. క్లాత్ కూడా ఓకే ఓకే బాగుంది. సో మొత్తం సీక్వెన్స్ వర్క్. క్లాత్ అంటే నన్ను అడగండి, బట్ సాఫ్ట్ గానే ఉంది. క్లాత్ ఏమైతే నాకు తెలీదు, బట్ ఓకే. మనకి లైక్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది. సో దీని సైజు ఎక్సెల్. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇక్కడైతే ఇలా డిజైన్ ఇచ్చారు. ఈ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్, ఇలా ఉంది డ్రెస్. నైస్, కలర్ కూడా బాగుంది. అండ్ మనకి బాటమ్ అయితే క్లాత్ చాలా బాగుందండి. ఓకే బాగుంది, చాలా బాగుంది క్లాత్. బాటమ్ అయితే ఇలా, ఇక్కడ కూడా డిజైన్ ఇచ్చారు, ఇక్కడ కట్ ఇచ్చాడు ఇలా. సో నైస్, బాగుంది, నైస్, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడే డోర్లు వేసుకోవాలా. చలో ఇలా. ఓకే, దీని దుపట్టా చాలా బాగా వచ్చింది. లెంత్ కూడా ఎక్కువ వచ్చింది. లెంత్ చూపిస్తాను. ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. నైస్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. పిచ్చిదానిలో ఉన్నాను కదా. ఈ డ్రెస్ మీద వచ్చింది, బాగుంది. దీనికి 10/9 ఇవ్వచ్చు ర్యాంక్. ఓకే బాగుంది, డ్రెస్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే మా మదర్ కోసం తీసుకున్నాను. మా మమ్మీకి మేబీ మ్యారేజ్ ఆర్ రిసెప్షన్ లో వేసుకుంటారని చెప్పి ఈ డ్రెస్ అయితే నేను మా మమ్మీ గురించి తీసుకున్నాను. బాగుంది, నాకైతే నచ్చింది, నేనే సెలెక్ట్ చేశాను మా మమ్మీకి. ఇది మా మమ్మీకి బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే ఐ థింక్ సో
దీని ప్రైస్ అయితే మేబీ 1100 to 1200, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. నేను మాత్రం దీని లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నచ్చి తీసుకోండి, సరేనా. అండ్ నెక్స్ట్ పార్సల్ కొన్ని మీషోలో తీసుకున్నాను, కొన్ని నేను మింత్రాలో తీసుకున్నాను. మింత్రాలో తీసుకున్నాను. ఇవైతే మా బాబు గురించి నేను షాప్ చేశాను మింత్రాలో. లైక్ మింత్రాలో మంచి ప్రైజెస్, అఫోర్డబుల్ ప్లస్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో నచ్చుతుంది మింత్రా. సో నేనైతే మింత్రాలో షాపింగ్ చేశాను. లిటరల్ ఒకటి చెప్పాలి అంటే, నార్మల్ గా బయటకు వెళ్ళి షాప్ చేస్తాను నేను, కానీ టైం ఉన్నప్పుడు ఇష్టంగా వెళ్తాం షాపింగ్ కి, టైం లేనప్పుడు మాత్రం చాలా హెడ్ఏక్ అనిపిస్తుంది. ఆ టైంలో ఒకటే సొల్యూషన్ మనకి ఆన్లైన్. సో నిజంగా లిటరల్లీ ఆన్లైన్ షాపింగ్స్ వల్ల చాలా మందికి టైం సేవ్ అయితే అవుతుంది కదా. సో నేనైతే మింత్రాలో మా బాబుకి నాకు తెలీదు, నాకు 2 బాబులు కదా, పెద్దవాడికి తీసుకున్నానా చిన్నవాడికి తీసుకున్నానా నాకైతే తెలీదు. పెద్ద బాబుకి తీసుకున్నానా చిన్న బాబుకి తీసుకున్నానా నాకు తెలీదు. ఫస్ట్ ఆ వీడియోలో అయితే ఫస్ట్ చిన్న బాబుకి అయితే తీసుకున్నాను. ఆ డ్రెస్ మీకు చూపించాను కదా, ఒకసారి చూడలేని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఒకసారి ఆ వీడియో. చాలా బాగా వచ్చింది. ఆ ప్రైస్ కి ఆ డ్రెస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుందని, బాగా వచ్చింది. చలో ఈ పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది మింత్రాలో తీసుకున్నాను. చలో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము. ఓకే, మా పెద్ద బాబు గురించి, అయాన్ గురించి తీసుకున్నాను నేను. ఫైజాన్ గురించి ఫస్ట్ వీడియోలో ఉంటుంది, ఆ డ్రెస్ చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి. ఇది మా అయాన్ గురించి, పెద్ద బాబు గురించి తీసుకున్నాను. ఈ డ్రెస్ నైస్, బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇలా వచ్చింది మోడల్ అయితే, నైస్, డిఫరెంట్ గా ఉంది కదా, సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలాగా ఫుల్ హ్యాండ్స్. సో ఇక్కడ ఇలా డిజైన్ చేశారు, సారీ ఇక్కడైతే ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడైతే ఇలా ఈ మోడల్ అయితే వచ్చింది. డిఫరెంట్ గా అనిపించింది నాకు ఈ మోడల్. సో నాకెందుకో కొత్తగా ట్రై చేయాలి, డిఫరెంట్ గా ట్రై చేయాలని చెప్పి ఉంటుంది. సో అందుకే ఇది చూసిన వెంటనే ఇది లైక్ అయాన్ ఎప్పుడు యూజ్ చేయలేదు కదా ఇలాంటి మోడల్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇదైతే నేను మేబీ మ్యారేజ్ లో అనుకుంటున్నాను వేద్దామని చెప్పి, మ్యారేజ్ లో. ఇది అయాన్కి, పెద్ద బాబుకి. దీని కింద బోటమ్ అయితే షార్ట్ కాదు, నైస్. ఓకే, ఇక్కడ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు, బ్యాక్ ఫ్రంట్ అయితే ఇలాగా. ఓకే, ఒకటి మంచిగా ఉండాలి లుక్ వైజ్, నెక్స్ట్ పిల్లలకి కంఫర్ట్ కూడా ఉండాలి క్లాత్ వైజ్, అండ్ డిజైన్ వైజ్ అంతా కంఫర్ట్ గా ఉండాలని చెప్పి నేనైతే చూస్ చేసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది, వాడైతే కంఫర్ట్ గానే ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను. అండ్ బట్ లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. చలో ఇంకా నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేసేద్దాము. ఇది కూడా మింత్రాలో తీసుకున్నాను. ఓకే, సారీ, దాని ప్రైస్ మర్చిపోయాను. ఓకే, దాని ప్రైస్ మర్చిపోయాను, అంటే లైక్ టైం అయితే 2 అయిపోయింది కదా. నా హడావిడి ఏంటి అంటే ఈ బ్లాగ్ ఫాస్ట్ గా చేసేసేయాలి, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నాకు నీడ్. సో ఎలాగా నీడ్, నేను ఇప్పుడు లగేజ్ సర్దుకోవాలి. అయ్యో మర్చిపోయాను, లాస్ట్ లో చెప్తాను రీజన్, ఇప్పుడు చెప్పను. వీడియో కంటిన్యూగా అని ఇప్పుడే పట్టేసినట్టు. ఇప్పుడు నేను చెప్పను, లాస్ట్ లో చెప్తాను. సో లాస్ట్ లో చూడండి నేను ఎందుకు ఈ టైంలో నేను బ్లాగ్ చేస్తున్నానని చెప్పి. రీజన్ అయితే చాలా పెద్ద రీజనే ఉంది. సో అందుకే ఇది మింత్రాలో తీసుకున్నాను. ఇది కూడా తెలీదు నేను ఇది ఎవరికి తీసుకున్నాను కూడా, మేబీ అయాన్కే. ఎస్, ఎందుకంటే ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు ఈ టైంలో నేను బ్లాగ్ చేయాలని చెప్పి. చాలా బిజీ అయిపోవడం వల్ల నేనైతే ఇది మర్చిపోయాను. సో ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది సడన్ గా. సో సడన్ గా ప్రైజెస్ కూడా ఏమి అసలు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి దేని ప్రైస్ కూడా నాకు గుర్తులేవు. అండ్ నేను అలాగే లింక్స్ ఇస్తాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ ప్రైస్. ఓకే, ఇది మా అయాన్కి, పెద్ద బాబుకి, బ్లాక్. ఇది రిసెప్షన్ కి, నైట్ కదా రిసెప్షన్, సో కొంచెం హెవీగా ఉండాలి, గ్రాండ్ గా ఉండాలని చెప్పి తీసుకున్నాను.
అబ్బా! నైస్ అబ్బా! అసలు నేను పెట్టిన అమౌంట్‌కి, దానికి సూపర్ అసలు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా వస్తదని చెప్పి. అంటే లైక్ ఎక్స్‌పెక్ట్ చేయకపోతే ఏముంది, రిటర్న్ చేస్తానని. బట్ నాకు టైం లేదు మళ్ళీ షాప్ చేయడానికి. సో, కొంచెం కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు రాకపోతే నేను మళ్ళీ డిసప్పాయింట్ అవుతాను. నైస్, బాగా వచ్చింది. దేవుడి దయ వల్ల. ఇలా ఓకే. సో, ఇలాగా దీనికి ఇలా హార్ కూడా ఇచ్చారు. సో, ఇలా నెక్లెస్ కూడా ఇచ్చారు. ఓకే. ఇక్కడి నుంచయితే మన బ్లూటూత్ మైక్ అయితే ఆఫ్ అయిపోయింది. ఎందుకు డిస్కనెక్ట్ అయిందో తెలీదు. చలో లాస్ట్ వరకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. బాబు డ్రెస్ కింద బాటమ్ అయితే క్వాలిటీ అంతగా నాకు నచ్చలేదు. ఫినిషింగ్ అయితే అంత ప్రాపర్‌గా అనిపించలేదు. ఓకే. ఓకే. పర్వాలేదు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ చేసినా ఇలానే అవుతుంది. బట్ చలేగా వన్ టైమ్ యూజ్ చేసి నెక్స్ట్ టైమ్ అయితే మనం జీన్ అయితే పేరప్ చేసుకోవచ్చు. చలో దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉంది, ఏంటి, క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చలేదని చెప్పి. ఇంకా ఇవే అండి నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన డ్రెసెస్. అండ్ చలో నేనిక్కడ ఏంటంటే అక్కడ బాటమ్ దగ్గర డిసప్పాయింట్ అయిపోయాను కదా! అదే మీకు చెప్తున్నాను. అండ్ చలేగా ఇక్కడైతే అంతా పార్సెల్స్ ఓపెన్ చేసేసాను కదా! చూపించాను కదా! ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను. ఈ వీడియో నేను 2:00కి ఎందుకు స్టార్ట్ చేశాను ఎమర్జెన్సీగా అని చెప్పి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మాట్లాడుతూ నా ఫీలింగ్స్ కొన్ని నేను డిసప్పాయింట్ అవుతున్నవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను, ఏంటి, ప్రతీది కూడా ఇందులో నా పెయిన్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేశాను. బట్ అవంతా వాయిస్ అయితే రాలేదు. ఓకే. అప్పుడు ఆ ఫ్లోలో ఇంకా కంప్లీట్‌గా అలా మాట్లాడుకుంటూ పోయాను. అలా చెప్తూనే ఉన్నాను నా పెయిన్ ఏంటి అని చెప్పి. చలో ఫస్ట్ నేను 2:00కి వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానో దాని గురించి చెప్తాను. నా పెయిన్, నా ఎక్స్‌పెక్టేషన్స్, నా ఫీలింగ్స్ అది తర్వాత చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ నేను 2:00కి ఎందుకు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే, నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. చెప్పాను కదా! మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పి. నేను లగేజ్ సర్దుకోవాలి. కానీ ఈ వీడియో గురించి నేను ఆ టైం వరకు లగేజ్ అయితే సర్దుకోలేదు. ఎందుకంటే మొత్తం పార్సెల్స్ ఓపెన్ చేయాలి, వ్లాగ్ చేయాలని చెప్పి నాది ప్లానింగ్ కదా! సో, అందుకే నేను ముందైతే నా లగేజ్ నేను సర్దుకోలేదు. 2 అయినా కూడా నేను మీతో అన్నీ షేర్ చేసుకోవాలి, ప్రతీదీ షేర్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఆగిపోయాను. ఆ టైంలో తెలిసిందే కదా! డెలివరీ అయిన తర్వాత మదర్స్ ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో అని. ప్రాబ్లమ్ అంటే చెప్పలేను ప్రాబ్లమ్ అని. బట్ డిప్రెషన్‌లో ఉంటాము. బేబీ ఫీడింగ్ ఇస్తాము. నిద్ర ఉండదు. సో, ఇలాంటి టైంలో యూట్యూబ్ అనేది ఎంత కష్టమో, అది కూడా డెడికేషన్‌గా చేస్తున్నాను కాబట్టి అది కష్టమైన నాకు ఇష్టంగానే ఉంటుంది. బట్ మన బాడీ మనకి సపోర్ట్ చేయాలి కదా! కానీ నేను ఇంతలా కష్టపడినందుకు మీ నుంచి నేను సపోర్టే కోరుకుంటున్నాను. అదే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ కూడా నేను లెగిసి తొందరగా అండ్ 2:00కి వ్లాగ్ చేసిన వెంటనే నేను లగేజ్ కూడా సర్దుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను అక్కడ వేసుకోవాలి. నాకు ఇవన్నీ నీడ్ నాకు. సో, అందుకే ఇవన్నీ వీడియో అనేది తీయాలి అని చెప్పి ఆ టైంకి 2:00కి అందరూ పడుకున్నారు. నాకు కూడా ఫ్రీ టైమ్ దొరికింది అని చెప్పి. అండ్ మెయిన్‌గా ఒక పాయింట్ చెప్పాలి. అసలు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎవరైనా ఈ టైంలో రెడీ అవుతారా చెప్పండి? 2:30 టైంలో రెడీ అవుతారా? అంత ఓపిక కూడా ఉండదు. నేనైతే కింద మాకు వినాయక చవితి జరుగుతుంది గదా! సో, వినాయక చవితి. సో, 11 డేస్ బొమ్మనుంచుతారు కదా! సో, మాది డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది. స్టేజ్ పెర్ఫార్మన్స్. అండ్ నేను షార్ట్‌లో కూడా పెడతాను ఆ వీడియో చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇంకా లైక్ అక్కడ రెడీ అయ్యున్నాను. ఈ డ్రెస్‌తోనే నేను డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాను. ఇంకా అలాగా వచ్చేసి ఇంటికొచ్చి ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. 10:30 అయిందనుకుంటాం. సో, పైకొచ్చేసి ఇంకొంచెం తినేసి డిన్నర్ అంతా చేసేసుకొని ఇంకా అలా ఉంటూ ఇంకా ఇంట్లో పనులవన్నీ చేసుకొని ఇంక 2:00కి ఇంక అందరూ పడుకునేటప్పటికి 2 అయింది. సో, ఆ టైంలో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది మ్యాటర్. నేను 2:00కి ఎందుకు వీడియో స్టార్ట్ చేశానో ఇది మ్యాటర్. నెక్స్ట్ నా ఫీలింగ్స్ మీ దగ్గర నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను, నా పెయిన్ ఏంటో అది మీకు చెప్తాను. నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నందుకు నేను మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే, మీ అభిమానం, మీ సపోర్ట్, మీ లవ్. అండ్ నాకది కొంచెం తగ్గుతుంది. దొరకట్లేదు. సో, అది నాకు పెయిన్‌గా ఉంది. ఇంత కష్టపడుతున్నాను కదా! సో, కొంచెం సపోర్ట్ చేస్తే అది నాకు చాలా బూస్ట్ అండి. బూస్టప్ అది నాకు. సో, ఇంకా మంచి వీడియోస్ చేయాలి. మిమ్మల్ని ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అది చాలా నాకు ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎంత నాకు బాడీలో ఓపిక లేకపోయినా మీ గురించి నేను ఏమైనా చెయ్యాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఆహ్
దాంతో పాటు కొంతమంది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారేమో మరి నాకు తెలీదు. 80% వరకు మన వీడియోస్ అందరూ చూస్తున్నారు. మంచిగా వీడియోస్ అయితే వాళ్ళు హ్యాపీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతున్నారు. సో, ఒకటి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫాలో అయితే అండ్ లైక్స్ అండ్ షేర్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ అండి. ఇంక నాకు ఏమి వద్దు మీ దగ్గర నుంచి. మీ సపోర్ట్, మీ అభిమానం, మీ లవ్ తప్ప నేను ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అండ్ ఇది నేను యూట్యూబ్ అనేది చాలా ప్యాషన్‌తో స్టార్ట్ చేశాను. మీ దగ్గర నుంచి ఇదే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. నన్ను అభిమానిస్తారని చెప్పి, నన్ను ఆదరిస్తారని చెప్పి అండ్ నా వీడియోస్‌లో మీకేమైనా ఎటువంటివైనా చేంజెస్ కావాలి అనుకుంటే గనక నాకు మీరు కామెంట్ చేయొచ్చు. ఐ హోప్ నేను కన్ఫర్మ్‌గా దాన్ని నేను మార్చుకుంటాను. మీకు నచ్చేలాగా నేను చేస్తాను. ఆహ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదే చెప్తున్నాను. ముందు చెప్పాను కదా! చిన్న బాబు అండ్ 2 నా కిడ్స్. వాళ్ళకి ఇంట్లో అన్నీ చేసుకుంటూ నేను యూట్యూబ్ అనేది ఎడిటింగ్ చేసుకుంటూ యూట్యూబ్ కంటెంట్ అవన్నీ ఆలోచిస్తూ చాలా యూట్యూబ్ అనేది చాలా చాలా డెడికేషన్‌తో చేయాలి. ఈజీ అనుకుంటాం గానీ చాలా మెయింటైన్ చేయడం చాలా కష్టమండి. అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది, తెలుస్తుంది. సో, నేనైతే ప్రతి వీడియో చాలా డెడికేషన్‌తో చేస్తాను. సో, ఆ కష్టం నాకు బాగా తెలుసు. దాన్ని మెయింటైన్ చేయడం. అండ్ నెక్స్ట్ మీరు నన్ను ఎప్పటికీ అభిమానిస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. యూట్యూబ్ అనేది నా లైఫ్‌లో చాలా ఒక పార్ట్ అండి. చాలా ఫ్యామిలీస్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశావు? అండ్ ఒకటి సపోర్ట్ చేయడం మానేసి మళ్ళీ పాయింట్ ఆఫ్ చేసేవాళ్ళు చాలామందుంటారు. అలాంటి దాన్ని కూడా నేను ఓవర్‌కమ్ చేసి యూట్యూబ్ అనేది నాకు ఓన్లీ ప్యాషన్ కాదండి. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ అని భావిస్తున్నాను. సో, ప్రతీది నేను ఏది పట్టించుకోకుండా ఓన్లీ నా ఫోకస్ నేను సక్సెస్ అవ్వాలి. సో, ఏ రోజు నేను సక్సెస్ అవుతానో, ఆ రోజు ఇప్పుడు నన్ను పాయింట్ ఆఫ్ చేసిన వాళ్ళందరికీ అదే పెద్ద ఆన్సరబుల్ అవుతుంది. సో, నాకు కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఇంకా ఏమి వద్దు. మీ అభిమానం నాకు ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీతో చాలా చెప్పాలని ఉంది. బట్ అన్నీ ఒకే వీడియోలో అయితే చెప్పాలనుకోవట్లేదు నా గురించి. సో, కొంచెం కొంచెంగా తెలుసుకోండి ఈ నగీనా గురించి, ఈ క్రేవింగ్ పిల్ల గురించి. చలో ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతలాగా మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. ఐ థింక్ సో మీరు మర్చిపోరనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మనం ఏ వీడియో కొత్తగా చేసినా అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. లవ్ యూ ఆల్. నేను నెక్స్ట్ వీడియో కలుద్దాం. నా సిగ్నేచర్ చలో బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.